హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎంతో రుచిగా అండ్ ఆరోగ్యానికి హెల్ప్ చేసే వాటర్ మిలన్తో జ్యూస్ అండ్ ఐస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా వాటర్ మిలన్ డైరెక్ట్గా తినటానికే ప్రిఫర్ చేస్తాను. కాకపోతే ఇవి అంత స్వీట్ లేవు కాబట్టి జ్యూస్ అండ్ ఐస్ అయితే చేయాలనుకుంటున్నాను మా పాప కోసం. ఇక్కడ కొన్ని వాటర్ మిలన్ పీసెస్ అయితే పక్కన తీసి పెట్టుకుంటున్నాను తినడానికి. ఇంకా ఇవన్నీ నేను జ్యూస్ చేయడానికి అయితే పెట్టుకుంటున్నాను. ముందుగా కొన్ని పీసెస్ మాత్రమే వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం మిగిలినవి కట్ చేసుకొని వేసుకోవాలి. డైరెక్ట్గా మొత్తం కట్ చేసుకొని ఫుల్గా వేసుకొని జ్యూస్ చేసేదానికంటే ఈ విధంగా ఫస్ట్ కొన్ని వేసి జ్యూస్ చేసుకొని తర్వాత మిగిలినవి ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే మనకు ఈజీగా బ్లెండ్ అవుతాయి. తర్వాత ఇందులోనే మన స్వీట్కి సరిపడా షుగర్ వేసుకొని మూత పెట్టి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకోవటం వల్ల ఇందులోని పిప్పి వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనం గ్లాస్లో వేసుకొని తాగితే చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది సమ్మర్లో అయితే కనుక. తర్వాత వచ్చేసి మిగిలిన జ్యూస్ వచ్చేసి మనము ఈ విధంగా ఐస్ మౌల్డ్లో వేసుకొని ఐస్ చేసుకోవచ్చు. ఇలా ఐస్ మౌల్డ్ లేని వాళ్ళు వచ్చేసి మనము గ్లాస్లో వేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి ఐస్ మౌల్డ్స్ వచ్చేసి ఎక్కడైనా దొరుకుతాయి ఈజీగానే. వాటర్ మిలన్ ఐస్ అయితే మా పాపకి చాలా ఇష్టం. ఇంకా చూసిందంటే అడుగుతూనే ఉంటుంది. తర్వాత మొత్తం ఈ విధంగా వేసేసుకొని దీనిపైన కప్స్ పెట్టేసుకోవాలి. క్లోజ్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 to 5 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఐస్ అయితే రెడీ అయిపోతుంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ఐస్ అయితే చాలా బాగుంటుంది. న్యాచురల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రిజర్వేటివ్స్ ఏం యూజ్ చేయం కాబట్టి హ్యాపీగా తినొచ్చు. తర్వాత అయితే మనము ఈ విధంగా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత 2-3 minutes పక్కన పెట్టుకొని ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇవైతే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా పాప అయితే యమ్మీ యమ్మీ అంటూ చాలా క్యూట్గా తినేస్తుంది, చాలా ఇష్టంగా ఐస్ క్రీమ్ అంటూ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. యమ్మీ.